ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగు చేయను గాక. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనంలా సెలవిస్తుంది, నేను నిన్ను మరువజాలను అనేటువంటి మాటను ఇక్కడ చూస్తున్నామండి. ప్రేమని దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నేను చూసి ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను మరచిపోను, మరువజాలను అని ఆయన అంటున్నాడు. ప్రియులారా, ఈరోజు మనము చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తిని మనం చూసి మనము అడిగేటువంటి మొదటి మాటను, ఏం బ్రదర్ బాగున్నారా, అయ్యగారు బాగున్నారా, అమ్మగారు బాగున్నారా, సార్ బాగున్నారా అని చెప్పి అడుగుతాము. వారు సార్ మీరు ఎవరో మర్చిపోతున్నా, నాకు అసలు గుర్తు రావడం లేదంటే, నన్ను ఏంటండి అంతలో మర్చిపోయారా నన్ను అని చెప్పి అంటామండి. ఎందుకంటే మనం వారు మర్చిపోయి ఉంటారు. ప్రియులారా, ఈరోజు మనుషులు మనల్ని మాత్రం కాదు, కొన్నిసార్లు మనము వారికి చేసినటువంటి ఉపకారాన్ని కూడా మర్చిపోతారండి. మనం వారికి చేసినటువంటి మేళ్ళను కూడా మర్చిపోతారు. ఇది మనుషుల యొక్క స్వభావము. ప్రియులారా, కానీ దేవుని యొక్క స్వభావం ఏంటంటే, ఆయన నిన్ను నన్ను ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, నా ప్రియమైన దేవుని బిడ్డ, నా ప్రియమైన కుమారుడా, కుమార్తె, నేను నిన్ను మరువజాలను అని ఆయన అంటున్నాడండి. ప్రియులారా, ఈరోజు మనకు ఉండేటువంటి ఒక బాధ ఏంటంటే, నా ద్వారా మేలు పొందుకొని అందరు నన్ను మర్చిపోతున్నారండి. కొంతమంది కష్టపడినప్పుడు నేను వారి కొరకు బాధపడ్డాను, నేను వారి కొరకు ప్రార్థించానండి. కానీ ఈరోజు వారు క్షేమంగా ఉన్నారు, వారు అంటే నేను ఎన్నో సహాయాలు చేశాను, నేను చేసిన సహాయాన్ని బట్టి వారు బాగున్నారు ఈరోజు. కానీ నన్నేమో మర్చిపోయారు, నన్ను అసలు పట్టించుకోవడం లేదు, అందరూ నన్ను మర్చిపోయారు అని చెప్పి మనం బాధపడుతుంటామండి. కానీ ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయాన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె, మనుషులు నిన్ను మర్చిపోయినా నేను నిన్ను మరువజాలను, నేను నిన్ను మర్చిపోనని చెప్పి ఆయన అంటున్నాడండి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మొర్దెకాయ్ అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నామండి. ఈ యొక్క మొర్దెకాయ్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తున్నంటే, ఆ యొక్క రోజుల్లో 127 దేశాలని పరిపాలిస్తున్నటువంటి అహాష్వేరు రాజు ఆయనను కొంతమంది చంపివేయాలని చెప్పి వారు ఏం చేస్తున్నారు, రాజుకు వ్యతిరేకంగా వారు కొన్ని ప్రయత్నాలు చేసి ఆయన్ని చంపడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మొర్దెకాయ్ ఎరిగి అది రాజుకు, అది ఎస్తేరుకు ఆయన తెలియజేస్తున్నాడు. ఎస్తేర్ ఏం చేస్తుందంటే అది మొర్దెకాయ్ పేరున రాజుకు తెలియజేస్తుంది. ఆ యొక్క వర్తమానం రాజుకు అందినప్పుడు అది నిజము అని చెప్పి అది విచారించినప్పుడు, అది వారి ఎత్తుకు చూసినప్పుడు అవును నిజమే అని చెప్పి అది తేలుతుంది. అప్పుడు ఈయన మొర్దెకాయ్ రాజు యొక్క ప్రాణాన్ని కాపాడాడు. రాజు యొక్క ప్రాణాన్ని మొర్దెకాయ్ ఇలాగా కాపాడాడు అనేటువంటి వర్తమానము రాజుల యొక్క ఆ యొక్క రాజు యొక్క నడబడిలో పుస్తకంలో ప్రతి ఒక్క రోజు ఏమేమి జరుగుతుంది, ఈ రోజు ఏం జరుగుతుంది, ఆ రోజు ఏం జరుగుతుంది అని చెప్పి రాజు యొక్క నడబడుల పుస్తకంలో అది రాయబడింది. అంతే అండి, రాయబడింది మాత్రమే. రాజు దానిని మర్చిపోతున్నాడు, రాసిన వారు మర్చిపోతున్నారు, అందరూ మర్చిపోతున్నారు. కొన్ని రోజుల్లో ప్రియులారా, మొర్దెకాయ్కి వ్యతిరేకంగా హామాన్ అనేటువంటి బలమైనటువంటి శత్రువు ఆయనకి విరోధంగా లేస్తున్నాడు. ప్రియులారా, యొక్క హామాను రాజుకు తర్వాత స్థానంలో ఉండేటువంటి ఒక వ్యక్తి అండి. 127 దేశాలకి రాజు అహాష్వేరు అనేటువంటి రాజు అయితే, ఆ 127 దేశాలకి మంత్రి లాంటి వాడు ఈ యొక్క హామాను. ప్రియులారా, ఇప్పుడు ఈ యొక్క హామాను మొర్దెకాయ్తో నమస్కరించలేదనేటువంటి ఒకే ఒక కారణం చేత మొర్దెకాయ్ మీద యొక్క హామాను పగబట్టి, మొర్దెకాయ్ని మాత్రం కాదు ఆయన యొక్క వంశాన్నే పూర్తిగా, యూద వంశాన్ని, 127 దేశాల్లో ఉండేటువంటి యూద వంశాన్ని ఆయన హతము చేయాలని చెప్పి నిర్ణయిస్తున్నాడు, ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. రాజు దగ్గర దానికి ఆయన అనుమతి అడుక్కుంటున్నాడు. రాజు ఆయనకి అనుమతిస్తున్నాడు. ఆ యొక్క వారందరిని కూడా, యూదులందరిని కూడా ఒకే దినాన ఉరి తీయడానికి ఒక రోజు, ఒక దినాన్ని, ఒక డేట్, ఒక తేదీని ఈ యొక్క హామాను నిర్మిస్తున్నాడు. ప్రియులారా, కానీ మొర్దెకాయ్ చేసినటువంటి పనిని అందరూ మర్చిపోయారండి. అందరూ మర్చిపోయారు. మొర్దెకాయ్ రాజు యొక్క ప్రాణాన్ని కాపాడినటువంటి సంగతి అందరూ మర్చిపోయారు. ఇప్పుడు మొర్దెకాయ్ ప్రాణానికి అపాయం వస్తుంది. ప్రియులారా, రాజు ప్రాణాన్ని మొర్దెకాయ్ కాపాడాడు, ఇప్పుడు మొర్దెకాయ్ ప్రాణానికే అపాయం వస్తుంది, ప్రమాదం వస్తుంది. కానీ రాజు మొర్దెకాయ్ని చేసినటువంటి మేలును మర్చిపోయాడు.
ప్రియులరా, రాజు ఆ యొక్క మొర్దెకాయ్ చేస్తుంటే అంత మేలు మర్చిపోయాడు. ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాడు ఈ యొక్క మొర్దెకాయ్. కానీ ప్రియులరా, మనుషులు మర్చిపోయినా కూడా దేవుడు మర్చిపోలేదు, యెహోవా మర్చిపోలేదు మొర్దెకాయ్ని. ప్రియులరా, ఎవరిని పట్టుకోవాలో మొర్దెకాయ్ చేసిన క్రియను జ్ఞాపకం చేయడానికి ఎలాంటి క్రియను చేయాలో దేవుడు బాగా ఎరిగి ఉన్నాడండి. అప్పుడు ఏం జరిగింది? ఒకరోజు రాజుకు నిద్ర రాలేదు. వెంటనే రాజు నడబడుల పుస్తకం తీసుకురండి అయ్యా, చదవాలి అని చెప్పి అంటున్నాడు. అప్పుడు మొర్దెకాయ్ చేసినటువంటి క్రియ, రాజు యొక్క ప్రాణాన్ని మొర్దెకాయ్ రక్షించాడు, కాపాడాడు అనేటువంటి ఆ యొక్క వర్తమానం అందులో, ఆ వర్తమాన నడబడుల పుస్తకంలో రాయబడినప్పుడు అప్పుడు రాజు ఆయన అడుగుతున్నాడు, అరే నా ప్రాణాన్ని కాపాడినటువంటి మొర్దెకాయ్కి ఏమన్నా చేయబడిందా, ఏమన్నా ఆయనకు బహుమానం ఇవ్వబడిందంటే ఏమి ఇవ్వబడలేదు. అప్పుడు ఆ యొక్క రాజు ఏ యొక్క హామాన్ అయితే మొర్దెకాయ్ని హతము చేయాలని చెప్పి అనుకుంటున్నాడు, ఆ యొక్క హామాను దగ్గరని అడుగుతున్నాడు. రాజు గణపరచడానికి అపేక్షించే వ్యక్తికి ఏం చేయబడాలి చెప్పంటే, ఈయన అనుకుంటున్నాడు నన్ను తప్ప వేరే ఎవరిని రాజు గణపరచబోతున్నాడు అని చెప్పి ఈయన తనక మనసులో ఉండేదంతా చెప్తున్నాడు. రాజు యొక్క వస్త్రం అతని ధరించబడాలి, రాజు యొక్క గుర్రం తీసుకురాబడాలి, ఆ గుర్రం మీద ఆయన ఎక్కించాలి, రాజు యొక్క కిరీటం ధరించబడాలి, అలాగెలా అని చెప్పి ఆయన మనసులో అంతా కూడా చెప్తుండే ప్రియులరా ఈ హామాను. కానీ రాజు అంటాడు అంతా విని, నువ్వు చెప్పినవంతా కూడా అదిగో గుమ్మం దగ్గర కూర్చున్నటువంటి మొర్దెకాయ్కి చెయ్యి, దీంట్లో ఏది కూడా తప్పిపోకూడదని చెప్పి అంటున్నాడు. ప్రియులరా, ఏ యొక్క మనిషి అయితే మనల్ని హతము చేయాలని చెప్పి అనుకుంటున్నాడో ఆ మనుషుల ద్వారానే దేవుడు నన్ను హెచ్చించేటువంటి దేవుడు. మనుషులు మర్చిపోవచ్చండి, కానీ దేవుడు మీ యొక్క క్రియలను ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు. ప్రియులరా, ఏం జరిగింది? మొర్దెకాయ్ యొక్క తగిన క్రియ, మొర్దెకాయ్ చేసినటువంటి క్రియకు తగిన సమయాన ఆయనకి ఫలితము దేవుని ద్వారా లభించింది. ప్రేమని దేవుని బిడ్డ, నువ్వు చేసినటువంటి సత్క్రియలకు, మీ యొక్క మంచి క్రియలను మనుషులు మర్చిపోయారని చెప్పి బాధపడుతున్నారేమో, మిమ్మల్ని మనుషులు మర్చిపోయారని చెప్పి బాధపడుతున్నారేమో. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువజాలను. మనుషులు మర్చిపోయినా కూడా నిన్ను, నా కుమారుడు నా కుమార్తె, నేను నిన్ను మరువను. యోసేపుని అందరూ మర్చిపోయారండి, ఆయన చేసినటువంటి మేలు అందరూ మర్చిపోయారు, కానీ దేవుడు మర్చిపోలేదు యోసేపును. ప్రియులారా, ఏం జరిగింది? ఫరో రాజుకు ఒక కళను దేవుడు ఇచ్చాడు. ఆ కళను అర్థం చెప్పేవాళ్ళు లేరు. వెంటనే ఆ యొక్క యోసేపుకు రాజు దగ్గర పనిచేసిన ఒక వ్యక్తికి వెంటనే యోసేపు గుర్తొస్తున్నాడు. ఫరో రాజు ద్వారానే యోసేపు విడిపించబడుతున్నాడు, ఆయన ఆశీర్వదించబడుతున్నాడు, హెచ్చించబడుతున్నాడు. ప్రియులారా, యేసయ్య దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువజాలను. యేసు క్రీస్తు ఉదయకాల సమయాన్ని అంటున్నాడు, నా కుమారుడు నా కుమార్తె, నేను నిన్ను మరువజాలను, నేను నిన్ను మర్చిపోను, నీ క్రియలకు తగిన ఫలితాన్ని నేను దయచేస్తాను, నువ్వు బాధపడొద్దని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియులారా, మరువబడిన యోసేపు రాజు ద్వారా ఆయన హెచ్చించబడ్డాడు. తగిన సమయంలో ఆయన ఐగుప్తు దేశానికి ఒక అధిపతి లాంటి వాడిగా, మంత్రి లాంటి వాడిగా మారిపోయాడు. నిన్ను కూడా దేవుడు అలా హెచ్చిస్తాడు, ఎందుకంటే ఆయన నిన్ను మర్చిపోయేటువంటి దేవుడు కాదు. ధైర్యం ఉందామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఎంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను నిన్ను మరువజాలన్న మాట ప్రకారం తండ్రి, ఈరోజు తండ్రి నానా బాధల్లో ఉన్నటువంటి తండ్రి మీ బిడ్డలు మీరు గుర్తు చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నేను నిన్ను మరువజాలని చెప్పి తండ్రి వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. మనుషులందరూ కూడా మీ బిడ్డలు మర్చిపోవచ్చయ్యా, వీరి యొక్క క్రియలను మర్చిపోవచ్చయ్యా, కానీ నువ్వు మర్చిపోయేటువంటి దేవుడు కాదు. తగిన సమయాన్న తండ్రి వీరి యొక్క క్రియలకు తండ్రి ఫలితాన్ని దయచేసే దేవుడు తండ్రి. యేసయ్యా, మనుషుల ద్వారా మరువబడినటువంటి నీ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, వారిని హెచ్చించండి, వారి యొక్క బాధలు మార్చమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా తండ్రి వీరు చేసే అన్ని తండ్రి క్రియలలో మీ హస్తం తోడుండి మీ బిడ్డలకు జయాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.